ఏమైంది నీకు? పిచ్చా? ఇలా చెయ్యొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అది అడగడానికి నువ్వెవరు? నేను ఎవరా? ఏంటి మొత్తులో అంతా మర్చిపోయావా? చెప్పవే, ఏంటి మాట్లాడు. సారీవే, ఇవాళ మా నాన్నగారి చనిపోయిన రోజు. నాన్నే తలుచుకొని కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఇవాళ అమ్మ ఫోన్ చేసింది. డాడీని గుర్తు చేసుకొని చాలా బాధపడింది. ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ అని తెలియగానే మా నాన్న కొనిచ్చిన గిఫ్ట్. ఈ కెమెరా నా దగ్గర ఉన్నప్పుడు మా నాన్నే నా తోడు ఉన్నట్టు ఫీల్. ఐ నో ఇది నువ్వు నాకు ఎన్నోసార్లు చెప్పావు. సరే వదిలే. దీనివల్ల నీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. ఒక్కసారి బాగా ఆలోచించు. నా కోసమైనా ఇక మెదట తాగనని ప్రామిస్ చేయి ప్లీజ్. నా వుడ్ బి లైన్లో ఉన్నాడు, నేను మాట్లాడుస్తాను. హలో, ఎక్కడున్నారు? స్విట్జర్లాండా? ఓకే, భోంచేసావా? టైంకి తినమని చెప్పాను కదా. నేను చేసే మంచి పని టైంకి తినటం హ్యాపీగా ఉంటాం. ఏంటి హనీమూన్ స్విస్లోనా? ఇప్పుడే డిసైడ్ చేయటం స్టార్ట్ చేశారా? ఐ లవ్ యూ సో మచ్. నెల రోజుల తర్వాత దేవి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత తను హాస్టల్కొచ్చింది. క్లారా, 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 ఏంటి ఇదంట? ఎప్పటి నుంచి నీకు ఈ చెడ్డ అలవాట్లు? నువ్వు నాకు బుద్ధి చెప్పు, ఇప్పుడు నువ్వే స్టార్ట్ చేసావా? నువ్వు వదిలేశావు, నేను ప్రారంభించాను. దీనంతటికీ కారణం నువ్వే. నేనా? ఎస్, నేను కారుస్తున్నది సిగరెట్ని కాదు, కరిగిపోయినా నా మనసుని. నువ్వు లేకుండా ఈ 2 రోజులు ఎంత తప్పించిపోయానో తెలుసా? రాత్రంతా నిద్రపోకుండా పడిన బాధ అవేవి నీకు తెలియవు. నేను నిన్నెంత మిస్ చేస్తున్నానో నాకే తెలుసు. నువ్వేమంటున్నావే? దేవి, 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 రియలీ ఐ నీడ్ యూ దేవి. నేను నీ మీద పెట్టుకున్న ప్రేమ అర్థం చేసుకోకుండా నన్ను వదిలేసి వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావా? క్లారా, వాట్ యు మీన్? ఎస్, ఐ మీన్ వాట్ ఐ సే. నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా ఈ ప్రపంచంలో నేను బ్రతకలేను. నీతో గడిపే ఒక్కొక్క క్షణం నేను ఎంత సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నానో తెలుసా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.